Sir, good afternoon. सर आप जी सर How the decision tree works? How the decision tree works? If, how the decision tree works, Chapal? Offline or online? Anyone? Hmm? based on given condition. Hmm. Hmm. Based on Given condition. given condition ప్రకారం Get split చేసుకుంటూ వస్తాం. సో రూట్ నోడ్ ఎలా కన్సిడర్ చేసుకుంటారు? హౌ వి టేక్ యాజ్ ఎ రూట్? Is there any possibilities to take note node? Jenny? నేను తీసుకొని కన్సిడర్ చేస్తాం. Or ఇంకోటి ఎంటర్ ఇన్ఫర్మేషన్ గెయిన్. ఓకే, ఇన్ఫర్మేషన్ గెయిన్ తో మనం ఎంట్రోపీ తెలుసుకొని మైనస్ ఎంట్రోపీ చేస్తే మనకు వచ్చే వాల్యూ జెనీ ఇన్ఫర్మేషన్. ఓకేనా? వాట్ ఈస్ ద మేజర్ అడ్వాంటేజ్ ఆఫ్ డిసిషన్? వాట్ ఈస్ ద డిస్అడ్వాంటేజ్ ఆఫ్ డిసిషన్? డేటా లాస్ అవుతుంది. ఆన్లైన్ వాళ్ళు కూడా క్లాస్ లోనే ఉన్నారు. ప్లీజ్ మీరు కొంచెం ఉన్నారని, క్లాస్ లో మేము ఉన్నామని అనుకోనైనా సరే ఏదో ఒక ఆన్సర్ చేయండి. నేను కూడా కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతా. ఆఫ్లైన్ వాళ్ళే కాదు, ఆన్లైన్ లో కూడా ఉన్నారు జనాలు. వాట్ ఈస్ ప్రూనింగ్? అంటే అంటే మనం ఎక్స్ట్రా అవసరం లేని డేటాని తీసుకోవాలి. అవునా? ఆ డేటా అవసరం లేదని నీకు ఎలా తెలుస్తుంది? నీకు డేటా ఉందంటే అవసరమే కదా. అవసరం లేదని ఎలా అనుకుంటున్నావు? మనకు డేటా అవసరం లేని డేటా ఉంటుందా? అంటే స్ప్లిట్ చేసుకొని వచ్చినప్పుడు ఎక్స్ట్రా బ్రాంచెస్ వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ప్రూనింగ్? వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ప్రూనింగ్? వై? హౌ? డేటాని సపరేట్ చేస్తే ఎక్కువ శాతం సపరేట్ చేస్తే మీకు ఓవర్ఫిట్ డేటా లాస్ హలో, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ ఆన్లైన్. వెరీ గుడ్ మార్నింగ్. ఇంకా నిద్ర లేచినట్లేరు. Good afternoon, sir. క్వశ్చన్స్ అడుగుతున్నా వినిపిస్తున్నాయా? మీ ఇష్టం. చెప్పండి సార్. వై వి నీడ్ టు డూ ప్రూనింగ్? సార్, మై క్వశ్చన్ ఈస్ క్లియర్. వై వి నీడ్ టు డూ ప్రూనింగ్? యాక్యురసీ పెరుగుతుంది. ఇంకా మనకి అవసరం లేదు అంటే ప్రూనింగ్స్ కట్ చేస్తాం కదా, ఎక్కువ ఓవర్ ఫిట్ అవుతుంది. హౌ యూ కట్? హౌ? హౌ? మాక్సిమం డెప్త్ అని తీసుకున్నాం. ఐడియా ఉందా? డెప్త్ ఈక్వల్ టు 2 or 3 అని చెప్పేసి. సో మనం అక్కడ మాక్సిమం డెప్త్ తీసుకుంటున్నప్పుడు సమ్ అమౌంట్ ఆఫ్ డేటా లాసెస్ కూడా మనకు ఉంటుంది. సో మరి అక్కడ డేటా లాస్ అవుతున్నప్పుడు నాకు యాక్యురసీ ఎలా ఎక్కువ వస్తుంది? అర్థమవుతుందా? సో ప్రూనింగ్ చేస్తే యాక్యురసీ పెరుగుతుంది అని చెప్పినాం. సో ఇప్పుడు నేను ప్రూనింగ్ చేసేటప్పుడు నాకు డేటా లాసెస్ అనేది ఉంటుంది. సో అలా డేటా లాస్ అయ్యేటప్పుడు నాకు యాక్యురసీ ఎలా మంచిగా వస్తుంది? సార్ ప్రీ ప్రూనింగ్ చేసేటప్పుడే కదా సార్ లాస్ అయ్యేది, పోస్ట్ ప్రూనింగ్ చేసేటప్పుడు లాస్ అవ్వదు కదా. గుడ్. ఆన్లైన్ ఓకే. ఆఫ్లైన్? ఆఫ్లైన్ ప్రూనింగ్ ఎనీ టైప్స్. సో ఏంటంటే అవి ప్రీ ప్రూనింగ్ ఎప్పుడు చేస్తాం, పోస్ట్ ప్రూనింగ్ ఎప్పుడు చేస్తాం? బిఫోర్ మోడల్ చేస్తారు. సో మోడల్ వర్క్ చేయకుండానే మీరు ప్రూన్ చేస్తున్నారు. సో అప్పుడు ఎంత యాక్యురసీ వస్తుంది, ఎలా ఏం కట్ చేస్తామని తెలుస్తుందా? బట్ పోస్ట్ ప్రూనింగ్ లో డిపెండ్ ఆన్ ద డేటా మనకు ఓవర్ ఫిట్ అవుతుందని తెలిసినాకనే మనం ప్రూన్ చేస్తాం. సో మనకు అప్పుడు డేటా లాసెస్ ఉంటుందా? అర్థమైందా డిఫరెన్స్? ప్రూనింగ్ చేయడం వల్ల డిఫరెన్స్ అర్థమైందా? How you select root nodes?
1 minus 3 ఏం చేస్తారు? సో నెక్స్ట్ ఏంటిదండి, ర్యాండమ్ ఫారెస్ట్. నెక్స్ట్ ఏంటిది, ర్యాండమ్ ఫారెస్ట్. ర్యాండమ్ ఫారెస్ట్ వచ్చేసి డిసిషన్ ట్రీ ఎలా వర్క్ అవుతుందో ర్యాండమ్ ఫారెస్ట్ కూడా సేమ్ అలానే వర్క్ అవుతుంది. బట్ డిసిషన్ ట్రీకి ర్యాండమ్ ఫారెస్ట్ కి డిఫరెన్స్ ఏంటి? ర్యాండమ్ అయితే అన్ని సీక్వెన్స్ చెప్పండి సార్. అంతే కదా సార్, ర్యాండమ్ అక్కడ ఉన్నాయి చదవద్దు. అక్కడే చదవలేదు సార్. నేను డైరెక్ట్ ర్యాండమ్ అది ర్యాండమ్ ఫారెస్ట్ అంటే ర్యాండమ్ గా సెలెక్ట్ చేసుకోవాలి సార్. చూడండి ఇక్కడ ఏముంది చూడండి, ర్యాండమ్ ఫారెస్ట్ నథింగ్ బట్ ఫారెస్ట్ మీన్స్ నెంబర్ ఆఫ్ ట్రీ. ర్యాండమ్ ఫారెస్ట్ డిసిషన్ ట్రీ అంటున్నాం. డిసిషన్ ట్రీ ఏమవుతుంది, ఒక ట్రీ పూర్తిగా గ్రో అవుతుంది. ఓకేనా, ఒకే రూట్ నోడ్ తీసుకుంటున్నాము, రూట్ నోడ్ బేస్ చేసుకొని ఫుల్ గా ట్రీ అనేది టోటల్ గా గ్రో అవుతుంది. బట్ ర్యాండమ్ ఫారెస్ట్ కి వచ్చేసరికి నెంబర్ ఆఫ్ ట్రీస్ అనేవి ఫామ్ అవుతాయి. అర్థమవుతుందా? అది మేజర్ డిఫరెన్స్ ఏంటండి. డిసిషన్ ట్రీలో ఒకటే ట్రీ గ్రో అవుతుంది ఆన్ డిఫరెంట్ కండిషన్స్, బట్ డిఫరెంట్ కండిషన్స్ లో డిఫరెంట్ ట్రీస్ అనేది ఫామ్ అవుతాయి అనమాట ఇన్ ర్యాండమ్ ఫారెస్ట్. ఓకేనా, ఇక్కడ చూడండి, ఫారెస్ట్ మీన్స్ నెంబర్ ఆఫ్ ట్రీస్, ర్యాండమ్ మీన్స్ ర్యాండమ్లీ డేటా. సో మనం తీసుకున్న డేటా ఎలా తీసుకుంటాము ర్యాండమ్ ఫారెస్ట్ లో, ర్యాండమ్ నథింగ్ బట్ మనం ఒక కండిషన్ రూట్ నోడ్ తీసుకొని టోటల్ ట్రీ గ్రో చేయటం వేరు, డిఫరెంట్ కండిషన్స్ తీసుకొని నెంబర్ ఆఫ్ ట్రీస్ గ్రో చేయటం వేరు. ఓకేనా, ఒక ట్రీ అంటే నథింగ్ బట్ ఒక రూట్ నోడ్ ఉంటుంది, డిఫరెంట్ రూట్ డిసిషన్ నోడ్స్ ఉంటాయి, దాని తర్వాత బ్రాంచెస్ ఉంటాయి. బట్ మనకి ఇక్కడ ఏమవుతుంది, ఒక్కొక్క ట్రీకి ఒక్కొక్క రూట్ నోడ్ ఉంటుంది, ఒక్కొక్క ట్రీకి ఒక రూట్ నోడ్ డిసిషన్ ట్రీ. డిఫరెంట్ కండిషన్స్ ప్రకారం మనకి ఏమవుతుంది, డిఫరెంట్ ట్రీస్ అనేది ఫామ్ అవుతుంది. అర్థమవుతుంది, ఇక్కడ సింగిల్ ట్రీ ఉంటుంది, ఇక్కడ మల్టిపుల్ ట్రీస్ ఉంటాయి. అర్థమవుతుందా? డిసిషన్ ట్రీకి వచ్చేసి సింగిల్ ట్రీ ఉంటుంది, ర్యాండమ్ ఫారెస్ట్ కి వచ్చేసి మల్టిపుల్ ట్రీస్ ఉంటాయి. ఓకేనా, ఇక్కడ చూడండి, ర్యాండమ్ ఫారెస్ట్ మీన్స్ గోయింగ్ టు క్రియేట్ మల్టిపుల్ ట్రీస్. అర్థమవుతుందా? నెంబర్ ఆఫ్ ట్రీస్ అనేది మనం క్రియేట్ చేస్తాం ఇన్ ర్యాండమ్ ఫారెస్ట్. నెక్స్ట్ ఏంటిది, ఎన్సెంబుల్ మీన్స్ మోర్ దెన్ వన్ ఆల్గరిథం. ర్యాండమ్ ఫారెస్ట్ నథింగ్ బట్ ఏంటండి, బ్యాగింగ్. మీకు ఫర్దర్ గా బ్యాగింగ్ అండ్ బూస్టింగ్ టెక్నిక్స్ అని ఉంటుంది. ఇది ర్యాండమ్ ఫారెస్ట్ అనేది బ్యాగింగ్ అన్నమాట, బ్యాగింగ్ టెక్నిక్. సో బి ఈక్వల్ నథింగ్ బట్ ఏంటండి, బూస్ట్ స్ట్రాప్. బూస్ట్ స్ట్రాప్ అంటే ఏంటి, రీప్లేస్మెంట్. అర్థమవుతుంది, ఏంటిది రీప్లేస్మెంట్. నథింగ్ బట్ ఇక్కడ చూడండి ఏజీజీ అని ఉంది, ఇక్కడ చూడండి బి నథింగ్ బట్ ఏంటిది, బూస్ట్ స్ట్రాప్. అగ్రిగేట్ ఏజీజీ అనేది అగ్రిగేషన్. నథింగ్ బట్ ఏదైతే రీప్లేస్మెంట్ చేస్తున్నామో దాని యొక్క రీప్లేస్మెంట్ యొక్క అగ్రిగేషన్. ఓకేనా, ఐఎన్జీ నథింగ్ బట్ జస్ట్ బ్యాగ్ అంటే బాగోదు కదా, అందుకనే బ్యాగింగ్ అని ఫిల్ చేసినారు. బ్యాగింగ్, బూస్టింగ్. బి నథింగ్ బట్ ఏంటిది, బూస్ట్ ట్రాప్. నథింగ్ బట్ రీప్లేస్మెంట్ ఆఫ్ అగ్రిగేషన్. అర్థమవుతుందా? సో బూస్ట్ ట్రాప్ ఈజ్ వన్ ఆఫ్ ద హైపర్ పారామీటర్ టెక్నిక్ అనమాట. ఓకేనా, బూస్టింగ్ బ్యాగింగ్ ఎందుకు చేస్తాం, సమ్ అమౌంట్ ఆఫ్ యాక్యురసీ ఇంక్రీజ్ చేసుకోండి. ఓకేనా, సో ఇక్కడ చూడండి బూస్ట్ ట్రాప్ ఈక్వల్ టు ట్రూ అని ఉంది, డేటా విత్ రీప్లేస్మెంట్. ఇక్కడ ఎలా అవుతుంది, ఆల్ డిసిషన్ ట్రీస్ హ్యాస్ సేమ్ ప్రాబబిలిటీ ఆఫ్ ద సెలక్షన్ ఆఫ్ రికార్డ్స్. సో మనం ఏమవుతుంది, ప్రాబబిలిటీ సేమ్ ఉంటుంది, ఎందుకంటే సింగిల్ ట్రీనే గ్రో అవుతుంది అక్కడ. సో కండిషన్స్ అనేది ఐదర్ ఎస్ ఐదర్ నో, రెండు కండిషన్స్, అది కానీ ఇది కానీ ఒకటే ప్రాబబిలిటీ పాసిబుల్. బట్ మనకి ఎప్పుడైతే ర్యాండమ్ ఫారెస్ట్ వచ్చేసరికి ఏమవుతుంది, నెంబర్ ఆఫ్ పాసిబిలిటీస్ అనేవి ఎక్కువ ఉంటాయి. ఇక్కడ చూడండి బూస్ట్ ట్రాప్ నథింగ్ బట్ ఈక్వల్ టు ఫాల్స్ ఇస్తున్నాం. ఇయర్ డేటా వితౌట్ రీప్లేస్మెంట్ ఏమవుతుంది, డేటా రీప్లేస్మెంట్ ఏం అవ్వట్లేదు. వన్స్ డేటా ఈజ్ యూజ్డ్ బై ఎనీ data decision tree, then the data we can't use for other decision tree. ఒక డిసిషన్ ట్రీకి యూజ్ చేసినామంటే ఇంకొక డిసిషన్ ట్రీకి మనకు మళ్ళీ ఆ డేటా యూజ్ చేయాలి. సో పైన ఏమవుతుంది, రీప్లేస్మెంట్ చేస్తున్నాం డేటాని, చేసినప్పుడు ఏమవుతుంది, డిసిషన్ ట్రీ యొక్క ప్రాబిలిటీ సేమ్ ఉంటుంది, వేరే డిసిషన్ ట్రీ యొక్క ప్రాబిలిటీ సేమ్ ఉంటుంది. కానీ ఇక్కడ మనకి ఏదైతే బూస్ట్ ట్రాప్ ఈక్వల్ టు ఫాల్స్ తీసుకుంటున్నాం, ఏమవుతుంది, డేటా రీప్లేస్మెంట్ అనేది జరగట్లేదు. ఓకేనా, డేటా రీప్లేస్మెంట్ నథింగ్ బట్ ఏమవుతుంది, ఇక్కడ చూడండి రీప్లేస్మెంట్ విత్ అగ్రిగేషన్. అగ్రిగేషన్ అంటే ఏంటి, సమ్ అమౌంట్ ఆఫ్ పర్సెంటేజ్ డేటా అనుకోండి. సో అనుకున్నప్పుడు ఇక్కడ సమ్ ప్రాబిలిటీ ఉంటుంది, అక్కడ సమ్ ప్రాబిలిటీస్ ఉంటుంది. ఓకేనా, సో ఇక్కడ ప్రాబిలిటీ చేంజ్ అయినప్పుడు ఏదైతే ఫాల్స్ అవుతుందో అక్కడ మనకి ఏమవుతుంది, ప్రాబిలిటీస్ అనేవి చేంజ్ అవ్వట్లేదు. ఓకేనా, సారీ చేంజ్ అవుతాయి. వై, బికాస్ ఇక్కడ ఏమవుతుంది, డేటా అనేది డిఫరెంట్ ఉంటుంది. ఇక్కడ చూడండి రీప్లేస్మెంట్ ఫర్ ద డేటా ఈజ్ యూజ్డ్ బై ఎనీ డిసిషన్ ట్రీ, దెన్ ద డేటా వి కాంట్ యూజ్ ఫర్ అదర్ డిసిషన్ ట్రీ. ఒక కండిషన్ రాసినాము, మళ్ళీ సేమ్ కండిషన్ తో ఇంకో డిసిషన్ ట్రీ ఫామ్ చేస్తావా, చేయవు. ఇంకో కండిషన్ తీసుకుంటాం. బట్ పైన మనకి డిసిషన్ ట్రీ మేజర్ డిసిషన్ ట్రీ ఎలా ఫామ్ అవుతుంది,
ఒక కండిషన్ తీసుకుంటాం, దాని త్రూ రెండు డిసిషన్ మేజర్ రూట్ నోడ్ ఒకటి తీసుకుంటాం, రూట్ నోడ్ త్రూ రెండు డిసిషన్ నోడ్స్, దాని నుంచి ఏదైతే కండిషన్స్ పాసిబిలిటీస్ ఉంటాయో అలా వస్తుంది. బట్ మనకేమవుతుంది, డిపెండ్ ఆన్ కండిషన్ ఒక డిసిషన్ ట్రీ, డిపెండ్ ఆన్ కండిషన్ ఇంకో డిసిషన్ ట్రీ, డిపెండ్ ఆన్ కండిషన్ ఇంకో డిసిషన్ ట్రీ, ఇలా డిసిషన్ ట్రీ అని నెంబర్ ఆఫ్ అనేవి ఫామ్ అవుతున్నాయి. బట్ ఎక్కడ రిపీట్ అయింది వాళ్ళు అక్కడ రిపీట్ అవుతుందా, సేమ్ వస్తుందా, రాదు. ఇక్కడ బూట్ స్ట్రాప్ ఈక్వల్ టు ట్రూ అంటే ఛాన్సెస్ ఉంటుంది, బూట్ స్ట్రాప్ ఈక్వల్ టు ఫాల్స్ అంటే మనకి రీప్లేస్మెంట్ అనేది ఉండదు అనమాట. ఒకసారి ట్రీ గ్రోయింగ్ అంటే మళ్ళీ ఇంకోసారి సేమ్ గ్రో అనేది గ్రో చేయదు. అర్థమవుతుందా? నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఏంటండి, ర్యాండమ్ ఫారెస్ట్. తర్వాత ర్యాండమ్ ఫారెస్ట్ ఏంటిది చూడండి, ర్యాండమ్ ఫారెస్ట్ ఈజ్ ఏ క్లాసిఫైయర్, ఈజ్ ఏ టైప్ ఆఫ్ అసెంబుల్ ఆల్గోరిథం. సో మనం ఇక్కడ పైన చెప్పుకున్నాం ఎన్సాంబుల్ అని, ఏమని చెప్పుకున్నాం, ఎన్సాంబుల్ నథింగ్ బట్ మోర్ దెన్ వన్ ఆల్గోరిథం. సో మనకేమవుతుంది, ర్యాండమ్ ఫారెస్ట్ అనేది ఎన్సాంబుల్ ఆల్గోరిథం అంటున్నాం. సో ర్యాండమ్ ఫారెస్ట్ అనేది మనకి క్లాసిఫైయర్ లో ఉంటది, రిగ్రెసర్ లో కూడా ఉంటది. ఓకే, ఇక్కడ చూడండి, ఇట్ క్రియేట్స్ ఎ సెట్ ఆఫ్ డిసిషన్ ట్రీస్ ఫ్రమ్ ర్యాండమ్లీ సెలెక్టెడ్ సబ్సెట్ ఆఫ్ ట్రైనింగ్ సెట్. ఏమంటున్నారండి, ఇట్ క్రియేట్స్ డిసిషన్ ట్రీస్. ఎన్ని ఉన్నాయి, నెంబర్ ఆఫ్ ట్రీస్ ఉన్నాయి, ఎన్ నెంబర్ ఆఫ్ ట్రీస్ ఉన్నాయి, ఫ్రమ్ ర్యాండమ్లీ సెలెక్టెడ్ సబ్సెట్ ఆఫ్ ట్రైనింగ్ సెట్. ఏదైతే డేటా ట్రైనింగ్ డేటా తీసుకున్నామో డిపెండ్ ఆన్ దట్ డేటాలో కండిషన్స్ పాసిబిలిటీస్ ఎన్ని ఉంటే అన్ని ట్రీస్ గ్రో అవుతాయి. ఓకేనా? నెక్స్ట్ చూడండి, it then combines words from different decision trees to decide the final class of the test object. అర్థమవుతుందా? ఇప్పుడు ఈ ర్యాండమ్ ట్రీస్ అనేవి గ్రో అవుతున్నాయి. సో డిఫరెంట్ కండిషన్స్, డిఫరెంట్ ఏదైతే ట్రైన్ చేస్తున్నాం మోడల్ డిఫరెంట్ కండిషన్స్ తీసుకున్నాం. మనం టెస్ట్ చేసేటప్పుడు కూడా సేమ్ చేస్తాంగా, టెస్ట్ డేటా కూడా సేమ్ చేసుకుంటాం. సో మనకి ఏమవుతుంది, కంబైన్స్ వర్డ్స్ ఫ్రమ్ డిఫరెంట్ డిసిషన్ ట్రీస్. సో దీనికి 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 ఇలా ఏదైతే పాసిబిలిటీస్ ఉంటాయో అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 3 ఉంది. నథింగ్ బట్ ఇది యొక్క అవుట్పుట్స్. ఫస్ట్ డిసిషన్ ట్రీ యొక్క అవుట్పుట్ ఎంత, 1 వచ్చింది, నెక్స్ట్ 1 వచ్చింది, అప్ టు లాస్ట్ వచ్చేసరికి 0 వచ్చింది. నెంబర్ ఆఫ్ ర్యాండమ్ ఫారెస్ట్ నథింగ్ బట్ ఏదైతే ర్యాండమ్ ట్రీస్ ఉన్నాయో వాటి యొక్క డేటా కన్సిడర్ చేసుకొని ఫైనల్ గా టెస్ట్ ఆబ్జెక్ట్ నథింగ్ బట్ టెస్ట్ చేసి దాని యొక్క అవుట్పుట్ అనేది మనం ప్రిడిక్ట్ చేస్తాం. అర్థమవుతుంది? అప్ టు ఇయర్. ఓకేనా? ఇంకా ఏమన్నా ట్రై చేయాలా, ఇంకేం చెప్పాలి? ఇది అవ్వలేదు సార్, ఇంకా ఇప్పుడు వరకు చెప్పింది ఏమైనా డౌట్ ఉందా? ఇక్కడ వరకు ఓకేనా? ర్యాండమ్ ఫారెస్ట్ నథింగ్ బట్ డిసిషన్ ట్రీ లాగానే వర్క్ అవుతుంది. అర్థమవుతుందా? బట్ అక్కడ ఏమవుతుంది, సింగిల్ ట్రీనే గ్రో చేస్తాం, ఇక్కడ మల్టిపుల్ ట్రీస్ అనేవి గ్రో అవుతాయి. అర్థమవుతుంది? నెక్స్ట్ ఏం చెప్పినాం, ఎన్సెంబుల్ టెక్నిక్ అని చెప్పినాం. ఎన్సెంబుల్ టెక్నిక్ నథింగ్ బట్ ఏమవుతుంది, మోర్ దెన్ 1 ఆల్గోరిథం వర్క్ అవుతుంది. ఓకేనా? సో తర్వాత ఏం చెప్పినాం, ర్యాండమ్ ఫారెస్ట్ నథింగ్ బట్ బ్యాగింగ్ టెక్నిక్ అని చెప్పినాం. బ్యాగింగ్ అంటే బి నథింగ్ బట్ బూట్ ట్రాప్. బూట్ ట్రాప్ అంటే ఏంటంటే రీప్లేస్మెంట్, డేటా అనేది రీప్లేస్మెంట్ పాసిబిలిటీస్ ఉంటాయి. ఏజీజీ నథింగ్ బట్ అగ్రిగేషన్ అనమాట. అర్థమవుతుంది? ఆ అగ్రిగేషన్ చేసిన తర్వాత ఈ బూస్ట్ ట్రాప్ అనేది మనకి ఎలా వర్క్ అవుతుంది, హైపర్ పారామీటర్ ట్యూనింగ్ ఎలా వర్క్ అవుతుంది, సేమ్ అలానే. ఎందుకని ఈ అగ్రిగేషన్ చేయడం వల్ల మనకి డేటా అనేది యాక్యురసీ ఇంక్రీజ్ చేసుకుంటాం. ఎలా ఇంక్రీజ్ చేస్తాం, ఇఫ్ ఇన్ కేస్ బూస్ట్ ట్రాప్ ఈక్వల్ టు 2 తీసుకున్నామంటే మనకి డేటా అనేది సేమ్ ఉంటుంది, ప్రాబిలిటీస్ అనేవి సేమ్ ఉంటాయి. ఎప్పుడైతే ఫాల్స్ తీసుకున్నామో మనకి ఆ డేటా అనేది డిఫరెంట్ డిసిషన్ ట్రీకి చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. ఓకేనా? తర్వాత ఏంటి, ఎన్ ఎస్టిమేటర్స్ నెంబర్ ఆఫ్ డిసిషన్ ట్రీస్. నెంబర్ ఆఫ్ డిసిషన్ ట్రీస్ మనం ఎన్నైతే కావాలనుకుంటున్నామో అని. అర్థమవుతుంది? సో నెక్స్ట్ ఏదైతే మనం డేటా తీసుకుంటున్నామో అది బై యూజింగ్ అసెంబుల్ టెక్నికల్ అసెంబుల్ ఆల్గోరిథం వర్క్ అవుతుంది అనమాట. సో ఇక్కడ ఏం తీసుకున్నాను, నెంబర్ ఆఫ్ ట్రీస్ అనేది గ్రో చేసినాను. బట్ గ్రో చేసేటప్పుడు సేమ్ కండిషన్ తో మళ్ళీ ట్రీ గ్రో అవుతుందా? సో డిఫరెంట్ కండిషన్స్ తీసుకుంటాం. ఓకేనా? సో నువ్వు డేటాని ట్రైన్ చేస్తున్నప్పుడు ఎన్నైతే పాసిబిలిటీస్ ఉంటాయి ఆ డేటా యొక్క అవుట్పుట్ తో మళ్ళీ ఏం చేస్తాము, డేటాని టెస్ట్ చేసుకుంటాం. అర్థమవుతుందా? సో ఇక్కడ చూడండి, మీకు కంప్లీట్ ట్రైనింగ్ సెట్ ఎలా ఉందట. ఒకసారి చూడండి, ర్యాండమ్ ఫారెస్ట్ వై అండ్ హౌ. ఒకసారి చూడండి, ఇట్ ఓవర్కమ్ ద ఇష్యూస్ విత్ సింగిల్ డిసిషన్ ట్రీస్ బై రెడ్యూసింగ్ ద ఎఫెక్ట్ ఆఫ్ నాయిస్. ఏమవుతుంది, సింగిల్ ట్రీ గ్రో అవుతుందంటే డమ్ 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 అని 100 ఫామ్ అవుతాయి అన్నమాట. పాసిబిలిటీస్ ఎన్ని కండిషన్స్ ఉంటే అన్ని ఫామ్ అవుతాయి. సో మనకి దాని నుంచి ఓవర్కమ్ గానికి ర్యాండమ్ ఫారెస్ట్ అనేది
వచ్చింది. ఇక్కడ ఏమవుతుంది, డిఫరెంట్ కండిషన్స్ కి డిఫరెంట్ ట్రీస్ అనేవి గ్రో అవుతాయి. నెక్స్ట్ చూడండి, ఓవర్ ఫిట్టింగ్ ప్రాబ్లం. సో అక్కడికి మనకి మేజర్ గా వచ్చే ప్రాబ్లం ఏంటి, డిసిషన్ ట్రీలో మనకు వచ్చే ప్రాబ్లం ఏంటి మేజర్ గా, ఓవర్ ఫిట్టింగ్ ప్రాబ్లం. సో మోడల్ ఏదైతే ఉందో దాన్ని ఎక్కువగా ట్రైన్ చేసేస్తాం. సో నథింగ్ బట్ ఎంతవైతే పాసిబిలిటీస్ ఉంటాయో అక్కడ వరకు జీరో కండిషన్ వరకు తీసుకుంటున్నాం. జెని అనేది జీరో అయిపోయే వరకు తీసుకుంటాం వల్ల ఏమవుతుంది, ఇక్కడ మనకి ఆ ఓవర్ ఫిట్టింగ్ ప్రాబ్లం అవుతుంది. సో దాన్ని ఓవర్ ఫిట్టింగ్ ప్రాబ్లమ్ ఓవర్కమ్ కావడానికి మనకి మాక్సిమం డెప్త్ అనేది యూజ్ అవుతుంది. సో ఆ మాక్సిమం డెప్త్ ఎలా యూజ్ అవుతుంది, ప్రీ ప్రూనింగ్ పోస్ట్ ప్రూనింగ్ డిపెండ్ ఆన్ దట్ ప్రూనింగ్ చేసి ఆ డేటా అనేది ఓవర్ ఫిట్టింగ్ ప్రాబ్లం రెడ్యూస్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. సో అలా కాకుండా మనం ఇంకా ఎలా చేసుకోవచ్చు, రాండమ్ ఫారెస్ట్ లో ఏం చేస్తాము, మల్టిపుల్ ట్రీస్ అనేవి గ్రో చేస్తాం. ఓకేనా, క్లియర్ అయిందా అప్ టు ఇయర్? నువ్వు ఇక్కడ ఏం చేసినావు, టోటల్ అవుట్పుట్ ఏం తీసుకుంటాం, ఒకటే అవుతుంది. మెజారిటీ ఆఫ్ ద క్లాస్ ఏదైతే ఉంటుందో అదే నీది అవుతుంది. అర్థమవుతుంది? సో నువ్వు డిఫరెంట్ కండిషన్స్ గ్రో చేసినావు, ఆ డిఫరెంట్ కండిషన్స్ లో ఏదైతే మెజారిటీ ఉంటుందో అదే నీ అవుట్పుట్ అవుతుంది. సో ఇంతకుముందు KNN లో మెజారిటీ క్లాస్ లో ఉన్న నీ డేటా ఎలా కేటగిరీ ఏ కేటగిరీ బిలో నీకు ఏదైతే డేటా మాక్సిమం డిస్టెన్స్ కవర్ అవుతుందో అక్కడే నీకు కేటగిరీ ఏనో కేటగిరీ బిలోనో కన్వర్ట్ అవుతుంది డేటా. ఇక్కడ కూడా అంతే, మాక్సిమం ఏదైతే పాసిబిలిటీస్ ఉంటాయో డిపెండ్ ఆన్ ప్రాబిలిటీస్ మనం కన్సిడర్ చేసుకుంటాం. ఓకేనా? సో ఇక్కడ చూడండి, ఓవర్ ఫిట్టింగ్ ప్రాబ్లం బై టేకింగ్ యావరేజ్ ఆఫ్ ఆల్ ద ప్రిడిక్షన్స్. అదేనా ఉంది, యావరేజ్ ఆఫ్ ఆల్ ద ప్రిడిక్షన్, క్యాన్సిలింగ్ అవుట్ ద బయాస్ నథింగ్ బట్ ఏంటిది, ఎర్రర్. మనం ఏదైతే ఎర్రర్ ఉందో దాన్ని క్యాన్సిల్ చేసేసి ఉన్న దానికి మనకి బెస్ట్ ఏదో అది కన్సిడర్ చేసుకుంటాం, యావరేజ్ ఆఫ్ ఆల్ డేటా. సపోజ్ ఇక్కడ చూడండి, X1 X2 X3 X4 అనే సమ్ అమౌంట్ ఆఫ్ పాయింట్స్ ఉన్నాయనుకోండి. లేబుల్స్ ఏమి ఇచ్చినారు, L1 L2 L3 L4. ఇక్కడ చూడండి, random forest creates 3 decision trees taking inputs as follows. సో ఇన్ఫార్మ్ అవుతాయి X1 X2 X3 X1 X2 X4 X2 X3 X4. ఇలా నెంబర్ ఆఫ్ కండిషన్స్ పాసిబిలిటీస్ బట్టి ట్రీ అనేది గ్రో అవుతుంది. ఓకేనా? లాస్ట్ పాయింట్ చదవండి ఒకసారి. అర్థమైందా అన్న? అన్నిటిని ఒకే పూల్ లో కన్వర్ట్ చేసుకోవాలి. అదే ఓన్ ఎక్స్పీరియన్స్ తీసుకొని బ్యాక్గ్రౌండ్ ఏం చేసిందంటే మనకి ఎగ్జాక్ట్ గా వచ్చే అవుట్కమ్ పైన ఇక్కడ చూడండి ఒకసారి, కంప్లీట్ ట్రైనింగ్ డేటా తీసుకున్నాం. సో ట్రైనింగ్ డేటా సెట్ 1 సెట్ 2 సెట్ 3 అప్ టు సెట్ n అనుకోండి. సో దాని నుంచి డిసిషన్స్, సో ఓవరాల్ గా ఓటింగ్ అనేది ఒకటి తీసుకున్నాం. సో దీని మనకి ఫైనల్ అవుతుంది. అర్థమవుతుంది? సో ఇదే ట్రైనింగ్ 1 లో 2 డిసిషన్ రో, ట్రైనింగ్ 2 ట్రైనింగ్ 3, దాని నుంచి ట్రైనింగ్ 1 ఎంత, ట్రైనింగ్ 2 అంత, ఇలా గ్రో అయ్యేది డిసిషన్ ట్రీ. ఇప్పుడు ఏమవుతుంది, సేమ్ డేటా డిఫరెంట్ ట్రీస్ గా గ్రో అవుతుంది. అప్ టు హియర్ ఓకేనా? ఆన్లైన్ రాసుకోండి అమ్మా. అర్థమైందా? ఆన్లైన్ ఎస్ సార్, అర్థమైంది. ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్. సో ఏదైతే డిసిషన్ ట్రీ ఆల్రెడీ మీ దగ్గర కోడ్ ఉంది, సో మైనర్ చేంజెస్ చేస్తే మీకు ర్యాండమ్ ఫారెస్ట్ కూడా అయిపోతుంది. సేమ్ డేటా సెట్ ర్యాండమ్ ఫారెస్ట్ కోడ్ కూడా ట్రై చేయండి, సొంతగా ట్రై చేయండి. ఎక్కడో ఒకసారి రెఫరెన్స్ తీసుకోవద్దు, ఆల్రెడీ మీ దగ్గర కోడ్ ఉంది, డేటా డిసిషన్ ట్రీ యొక్క కోడ్ ఉంది. సో జస్ట్ అక్కడ మీరు డిసిషన్ ట్రీ దగ్గర ఇంపోర్ట్ చేసే దగ్గర ర్యాండమ్ ఫారెస్ట్ ఇంపోర్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా? సో చూసి ఒకసారి ట్రై చేయండి కోడ్ చేసి. నాకు రేపొద్దున ఎవరైతే అవుట్పుట్స్ చెప్తారో వాళ్ళు ఆన్లైన్ క్లాస్ లో ఉంటారు, ఎవరైతే చేసి అవుట్పుట్ ఆఫ్లైన్ వాళ్ళు చెప్తారో వాళ్ళు మాత్రం ఆఫ్లైన్ క్లాస్ లో ఉంటారు. ఓకేనమ్మా? ఓకే సార్. ఓకే, బాయ్.